వచ్చేసా రావాల్సి వచ్చింది, వచ్చేలా చేశారు. ఎవరైనా ఫేక్ పబ్లిసిటీలు ఇచ్చి ఫేక్ వేసాలు వేస్తున్నప్పుడు వాటిని ఎండగొట్టడానికి రావాలి, రాకపోతే కుదరదు. లేదంటే ఫినాలే వరకు రావద్దులే, ఒక పోస్ట్ పెడదాం ఓట్లు వేసుకోండి అని చెప్దామని అనుకున్నా. ఎంత చండాలంగా తయారయ్యారంటే ఏంటండి, డెమాన్ ఫ్యాన్స్ ని బెగ్గింగ్ చేసుకుంటున్నారు. ఎవరికి ఓట్ వేయాలంట? ఫేక్ బిడ్డకు ఓట్ వేయాలంట. ఫేక్ బిడ్డకు ఓన్ ఫాలోవర్స్ ఓన్ ఫ్యాన్స్ లేరా? వై డెమాన్ ఫ్యాన్స్? డెమాన్ ఫ్యాన్స్ ఎందుకు వేయాలి ఫేక్ బిడ్డకి ఓటింగ్? ఆ పిల్లోడు విన్నింగ్ రేస్ లో ఉన్నాడు డెమాన్. ఎవరి మాటలు నమ్మకండి, ఏ పోల్స్ ఫాలో అవ్వకండి. డెమాన్ ఫ్యాన్స్ కానివ్వండి, తనూజ ఫ్యాన్స్ కానివ్వండి, ఎమ్ము ఫ్యాన్స్ కానివ్వండి, సంజన గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఎవ్వరు ఎలాంటి పోల్స్ నమ్మకండి. సింపుల్ గా ఓట్ వేసుకోండి. నేను ఈ వీడియోలో ఓటింగ్ అఫీషియల్ అప్డేట్ చెప్పబోతున్నాను, ఎవరెవరు ఓటింగ్ ఎలా ఉందో. అండ్ ఫస్ట్ మాట్లాడుకునే ముందు ఒకసారి మన ఇమ్ము ఏవి గురించి మాట్లాడుకుని వెళ్దాం. ఇమ్ము ఏవి మీకు ఎలా అనిపించింది? సింపుల్ గా నాకు ఆ ఏవి చూస్తుంటే సీజన్ అంతా ఇమ్ము పడిన కష్టం కనపడింది. సీజన్ అంతా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన విధానం కనపడింది. ఒక కామెడియన్ గా హౌస్ లోకి వచ్చి ఒక హీరో అయిన విధానం కనపడింది ఈ రోజు ఇమ్ములో. అంత బాగా నచ్చింది ఇమ్ము. ఇలాంటి కంటెస్టెంట్స్ కదా సీజన్ విన్ అవ్వాల్సింది. విన్నర్ మెటీరియల్ అంటే ఎవరు? హౌస్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆడుకుంటూ వాళ్ళని ఒక శిల్పంలా మార్చుకుంటూ వచ్చి ఎవరైతే లాస్ట్ వరకు నిలబడతారో వాళ్ళ కదా విన్ అవ్వాలి. నువ్వు సీజన్ అంతా హౌస్ లో హాలిడే జరుపుకుని బయట ఒక బిగ్గెస్ట్ పిఆర్ పెట్టుకుని నేను పూర్ బిడ్డని, నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి కబుర్లు చెప్పిన వ్యక్తి ఈ రోజు బయట థియేటర్స్ లో యాడ్స్, రోడ్డు పొడుక్కున ఫ్లెక్సీలు, ప్రతి ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ డెఫ్ స్కూల్స్ కూడా వదలలేదు. వెళ్ళడము, పబ్లిసిటీ ఇచ్చుకోవడం. ఇంకో కామెడీ ఏంటంటే, ఇంకోటి చెప్తా, ఈ పిల్లాడు ఈ కళ్యాణ్ ఈవెన్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడానికి కూడా పిఆర్ ని పెట్టుకున్నాడు, ఫ్లెక్స్లు అండ్ ఏంటి మాల్స్ లో కూడా యాడ్స్ ఇప్పించుకున్నాడు. అది కూడా ఉంది నా దగ్గర వీడియో. నేను ఏది ఊరికే మాట్లాడినా ఏంటి, ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేస్తుంటే యాడ్స్ ప్రభంజనం. ఈ కళ్యాణ్ యాడ్స్ ప్రభంజనం. ఎన్ని సింపతి కార్డ్స్, సోల్జర్ కార్డు ఏం ముద్రిస్తున్నాడని. సోల్జర్ కార్డు ఎక్కడ ఉండాలి? సోల్జర్ ఎక్కడ ఉంటాడు? వెళ్ళి బోర్డర్ లో ఉంటాడు, దేశం కోసం పోరాడతాడు, అంతేగాని బిగ్ బాస్ హౌస్ లో కూర్చుని కాదు. దేశ సేవ చేస్తున్న మన సోల్జర్ కి, మన సైనికుడికి ఓటేయాలంట. దేశ సేవ చేస్తున్న సైనికుడి గురించి మాట్లాడండి మీరు, బిగ్ బాస్ లో ఉన్న వ్యక్తి గురించి కాదు. పూర్ కార్డు యూజ్ చేస్తావు. అసలు నిజంగా పూర్ అయితే మేబీ పూర్ అయి ఉండొచ్చు, కానీ ఈ పిల్లోడి సంపాదన వీళ్ళ పేరెంట్స్ కి ఇవ్వలేదంట. వాళ్ళ పేరెంట్సే ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఆ పిల్లోడి సంపాదన ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వాళ్ళే ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఏంటి, అనాథలకంట ఫుడ్ వడ్డిస్తున్నాడు. ఇప్పుడు తనేమి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయలేదు ఎప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చేక ముందు. పోనీ ఏమన్నా యూట్యూబ్ ఛానల్ ఉందా? లేదు. కానీ నీకు ఆ వీడియో ఎక్కడొచ్చింది? నువ్వు అనాథలకి ఫుడ్ పెడుతూ వీడియో ఎందుకు తీపించుకున్నావు అంటే, నువ్వు ప్రతిదీ కూడా ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ ప్రకారం చేసి ప్రతి ఒక్కళ్ళని, మన ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని అడుగుతుంటే నువ్వు ఓటు ఎవరికి వేస్తున్నావు అంటే, కళ్యాణ్ అయితే బెటర్ ఏమో, ఎందుకంటే అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాడు అంటున్నాడు కదా అని అన్నారు. సో ఇది వీడియో. ఈ వీడియో అనాథలకి ఫుడ్ పెడుతున్న వీడియో వైరల్ చేసి ఓట్లు అడుగుతున్నారు. ఏమన్నా ఉందా? డెఫ్ స్కూల్ కి వెళ్ళి వాళ్ళకి ఇలా సైకిల్ చేసి పలానా నెంబర్కి ఓటేయమంటున్నారు. నువ్వు ఒక గేమ్ ఆడి ఫలానా గేమ్ ఆడాడు అని చెప్పేసి ఓట్లు అడుగుతావా? సోల్జర్, మన దేశ సైనికుడు, మన దేశం గర్వపడేలా చేసిన ఏ విషయంలో గర్వపడేలా చేశాడు? బిగ్ బాస్ హౌస్ లో ఉండపోనే అన్న గేమ్ ఆడాడా? ఆడలేదే. ఆ తనూజ చుట్టూ తిరుగుతూ ముందే ఒక ప్లాన్ వేసుకుని వచ్చి లవ్ ట్రాక్ ఎడిట్స్ చేయించుకుంటుంటే ఏం ఆడాడు? ఒక్క వీకెండ్ కా వారైనా ఫేస్ చేశాడా? వీకెండ్ ఫేస్ చేయాలి కదా విన్నర్ అన్నవాడు. వీకెండే ఫేస్ చేయలేదు. ఎలా అమ్మా హైపిస్తున్నారు? ఎలా హైపిస్తున్నారు? ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. మీరు పిఆర్లుగా మారితే మారండి, పిఆర్లుగా మారి హైపులు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. మధ్యలో ఆ డెమాన్ ఫ్యాన్స్ ఎందుకు బెగ్గింగ్? డెమాన్ ఫ్యాన్స్ ని బెగ్గింగ్ చేసుకుంటున్నారు. డెమాన్ ఫ్యాన్స్ అంట, ఇగో మీ కంటెస్టెంట్ ఎలాగో థర్డ్ ప్లేస్ లో ఉంటాడు, విన్ అవడు, కాబట్టి ఓట్స్ డెమాన్ కి వేయొద్దు, కళ్యాణ్కి వేయండి. పాపం కళ్యాణ్ ఓట్లు తగ్గిపోతున్నాయి, ప్లీజ్ 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 కళ్యాణ్కి ఓట్లు వేయండి. ఏమైనా బుద్ధి ఉందా? కొంచెమైనా బుద్ధి ఉందా? డెమాన్ ఫ్యాన్స్ డెమాన్ కే వేయాలి. ఆ పిల్లోడు విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. అండ్ లేటెస్ట్ 12 AM కి ఉన్న అప్డేట్, తనూజ, కళ్యాణ్ అండ్ డెమాన్ వీళ్ళిద్దరు ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉందో తెలుసా? 25%, 23%, 24%. ఇది ప్రజెంట్ వీళ్ళ ముగ్గురికి ఉన్న ఓటింగ్. అంటే వీళ్ళ ముగ్గురు కూడా విన్నింగ్ రేస్ లో ఉన్నారు. ఇది సంగతి. అండ్ ఇమ్ము వచ్చేసి 4th ప్లేస్ లో ఉన్నాడు అండ్ 15% అబౌవ్.
ఓటింగ్ ఇమ్ముకు పడుతుంది. 5th ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. డెమానికి అయితే అబ్రాడ్ నుంచి పడుతున్నాయి చూడు మిస్డ్ కాల్స్, వరదంట వరద, మామూలుగా లేదంటే మిస్డ్ కాల్. ఇంకా ఇమ్ముకి విలేజెస్ నుంచి మిస్డ్ కాల్స్ పడుతున్నాయి, వరదలా పడుతున్నాయి. కాబట్టి తనూజ, కళ్యాణ్ అండ్ డెమాన్, ఇమ్ము వీళ్ళందరూ ప్రస్తుతానికి విన్నింగ్ రేస్ లోనే ఉన్నారు. వీళ్ళందరిలోంచి కూడా డెమాన్ బాగా ముందుకు వచ్చేసాడు, 2nd ప్లేస్ లోకి వచ్చేసాడు అంటే విన్నింగ్ రేస్ లోకి. ఈ 25, 24 కళ్యాణ్ 25, ఈ 24, 20 జస్ట్ 0.05% ఈ రేంజ్ లో ఉన్నారంటే వీళ్ళు ముగ్గురు. ఇది జరుగుతుంది. సో చూసుకోండి, తనూజ ఫ్యాన్స్ కానీ డెమాన్ ఫ్యాన్స్ కానీ పొరపాటును కూడా మేబీ తనూజ అండ్ డెమాన్ కూడా ఈ టామ్ అండ్ జెర్రీ బాండ్ వల్ల వీళ్ళిద్దరికి కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఓట్లు ఎప్పుడు స్ప్లిట్ చేయొద్దు. తనూజ ఫ్యాన్సా తనూజకు వేసుకోండి, డెమాన్ ఫ్యాన్సా డెమాన్కి వేసుకోండి, ఇమ్ము ఫ్యాన్సా ఇమ్ముకి వేసుకోండి. అంతేగాని ఎవరో ఫేక్ పిఆర్ పబ్లిసిటీలు చేసి మీ కంటెస్టెంట్ ఎలాగో విన్ అవ్వలే, అదేదో కళ్యాణ్కి వేసుకుంటే మీరు తనూజని విన్ అవ్వకుండా చేసేయచ్చు అని చెప్తున్నారంటే ఇంకా ఏమనాలి? ఒక అమ్మాయి విన్నింగ్ రేస్ లో ఉంటే అంత కుళ్ళ? 8 సీజన్స్ వచ్చాయమ్మా, 8 సీజన్స్ అయ్యాయి, ఒక్క సీజన్ కూడా ఒక అమ్మాయి విన్ అవ్వలేదు. పోనీ ఆ అమ్మాయికి ఏమన్నా విన్ అవ్వడానికి అర్హత లేదా? ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉంది. నిన్నది ఏంటది బాక్సుల టాస్క్ ఆడింది కదా, ఈ అమ్మాయికి ఆ చెయ్యి పెయిన్ ఉన్నా కూడా విన్ అయింది. ఆ చెయ్యిని పెయిన్ ఉన్నా కూడా జీల్ డెమాన్ లో గాని, ఇమ్ములో గాని, తనూజలో గాని వీళ్ళు ముగ్గురులో ఉన్న జీల్లో 1% అయినా కళ్యాణ్లో ఉందా? నవ్వుకుంటా ఆడుకుంటున్నాడు హౌస్ లో, టాస్క్ కూడా ఆడుకుంటాడు. పోనీ ఒక్క టాస్క్ అయినా డెమాన్ తో గెలవగలడా అమ్మా? ఒక్క టాస్క్ అయినా గెలుస్తున్నాడా? ఈ వారం అంతా డెమాన్ అరాచకం సృష్టించాడు. ఏ ప్లేస్ లో అయితే అంత ఎత్తులో స్లిప్పర్ వేసి పడిపోయాడో ఆ రోజు ఎవరైతే ట్రాల్ చేశారో వాళ్ళందరితోనూ పొగిడించుకున్నాడు, అంతకంటే పైన వేసి. అలాంటి వ్యక్తిని కదా విన్నర్ మెటీరియల్ అనాల్సింది. సీజన్ అంతా కష్టపడి విన్నింగ్ రేస్ లో ఉండాల్సింది తనూజ, డెమాన్, ఇంకా ఎవరు ఇమ్ము. వీళ్ళ తర్వాత ఎవరైనా అమ్మా, వీళ్ళ తర్వాత కూడా నేను ఇంకొకరికి ప్లేస్ ఇచ్చాను అంటే సంజన గారికి ఇస్తా. ఆవిడ సీజన్ అంతా టార్చర్ అనుభవిస్తూ కూడా కొంచెం కూడా గివప్ ఇవ్వకుండా ఇప్పటి వరకు వచ్చింది. వీళ్ళ తర్వాతే కళ్యాణ్. వీళ్ళ నలుగురిలో చేసినంత కష్టం గాని, వీళ్ళ నలుగురిలో ఉన్న జీల్ గాని కళ్యాణ్ లో ఉందా? జస్ట్ బయట పిఆర్ను పెట్టుకుని హౌస్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులకి పిఆర్లుగా మారండి. సీజన్ స్టార్టింగ్ నుంచి చాలా మంది పిఆర్లుగా బిహేవ్ చేశారు, ఒక అన్నెసరీ హైప్ ఇచ్చుకుంటూ విన్నింగ్ రేస్ లోకి తీసుకొచ్చారు. అబ్బా లేదంటే అతను ఎప్పుడో హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన వ్యక్తి. సో ఉంచుకున్నారు, హైప్ ఇచ్చుకోండి అమ్మా. పక్కోళ్ళ ఫ్యాన్స్ ని బెగ్గింగ్ ఏంటి? మీరు మీ కంటెస్టెంట్ కి వేయొద్దు, మా కంటెస్టెంట్ కి వేయమనడం ఏంటి? అసలు నేను ఇది చెప్పడం కోసమే మీ ముందుకు వచ్చాను. ఓటింగ్ అన్నది స్ప్లిట్టింగ్ చేయకండి, ఒక్కరికే వేసుకోండి. మీరు తనూజ విన్ అవ్వాలనుకుంటున్నారా తనూజకే వేసుకోండి, డెమాన్ విన్ అవ్వాలనుకుంటున్నారా డెమాన్కే. ఎక్కడా స్ప్లిట్ చేయొద్దు. అండ్ చాలా మందికి హాట్ స్టార్ లో ఇప్పుడు సపోజ్ ఇమ్ముకి వచ్చేసి హాట్ స్టార్ లో అఫీషియల్ లో 15% ఎబోవ్ ఉంది. బట్ ఏమో మిస్డ్ కాల్స్ లో ఎక్కువ పడవచ్చు, విలేజ్ నుంచి చాలా ఎక్కువ పడుతున్నాయి అంట. సో ఇమ్ము ఫ్యాన్స్ కూడా గివ్ అప్ ఇవ్వద్దు. డెమాన్ ఫ్యాన్స్ అయితే నేను చెప్తున్నా, ఆ పిల్లోడు విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. అసలు ఈ వారం ఆడియన్స్ ఫిదా అయిపోయారు చూడు డెమాన్ కి, మామూలుగా కాదు. ఇలాంటి పిల్లోడిని కదా మనం విన్ చేయించాలి, కష్టపడే వాళ్ళని కదా విన్ చేయించాలి, సింపతి కార్డులు యూజ్ చేసే వాళ్ళని కాదు కదా అని ఉంది ఆడియన్స్ లో ఆ ఫీలింగ్. తనూజ విషయంలో కూడా ఆడియన్స్ అదే ఫీలింగ్. ఏమి ఫేక్ ఉండదు, మాస్క్ ఉండదు, ఏమైనా ఉంటే ఓపెన్ గా ఉంటది. 100% టాస్క్ లో ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటది, కష్టపడుతూనే ఉంటది. సీజన్ అంటేనే తనూజ అంటేనే సీజన్ అయిపోయింది. సీజన్ మొత్తం నెగిటివ్ ప్రోమోలు వేసుకుని నెగిటివ్ చేసుకుంటూ వచ్చారు తనూజని. సో ఆడియన్స్ కి విషయం తెలుసు, ఆడియన్స్ కి విషయం తెలిసి తనూజకి తోడుగా ఉన్నారు తనూజ ఫ్యాన్స్. కావాలని బిగ్ బాస్ ఆ అమ్మాయిని నెగిటివ్ చేశాడని ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే చెప్తున్నా, ఎవ్వరు కూడా గివ్ అప్ ఇవ్వకండి. 100% మీ ఓటు వేసుకోండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని గెలిపించుకోండి. అండ్ ఫేక్ బిడ్డ పిఆర్స్ ఏదైతే పనికిమాలిన ప్రచారాలు చేసి వేరే కంటెస్టెంట్ ఓట్స్ బెగ్గింగ్ చేసుకుంటున్నారో అలాంటి చీప్ ట్రిక్స్ కి అస్సలు పడిపోకండి. టాటా బై బై.